ఒక్కసారి మావయ్య తమ్ముడు ఆడపిల్లలు అంటే డబ్బులు ఇవ్వాలండి, కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు డబ్బులు లాక్కున్నారండి బాబు. పిలువమ్మా. చూడండి నా మరదలు అదే నా మేన కోడలు నేను కనీసం రూపాయి పెట్టి ఇప్పుడు దాకా పీసి మెట్ట కూడా కొండకపోయినా తెలగవుతానా నీలాగా ఒక్కసారి నా జీవితంలో కలర్ మారాలని నీ అమ్మ రిచ్ పర్సన్ అవ్వాలని ఖచ్చితంగా పోయా. ఈసారి బిగ్ బాస్ హౌస్ కన్ఫామ్ గా పోయా. నిఖిల్ అన్నీ గెలుస్తాడు పోయా. ఇంకొక వారం ఉందండి టైం, ఇంకా 10 days ఉందా అంతేనా? ఎంత వారమా 10 days? 1 weekనా? ఇంకొక 1 week 10 days ఉంది ఖచ్చితంగా. సరే అక్క ఏదో 10 days అని కట్టాడు. సరే 1 week ఖచ్చితంగా నిఖిల్ అన్ని 100% ఫైనల్ కప్ వినర్ అవుతుంది. ఎవరిని అప్పుడు నేనేం చేస్తానంటే వాటర్ సరఫ్ నీళ్లు సబ్బు తీసుకొని వచ్చి బాగా ఉతుకుతాం. ఎందుకో దానికి సంబంధం నాకు తెలగవుతానా నీలాగా ఒక్కసారి నా జీవితంలో కలర్ మారాలని నీ అమ్మ రిచ్ పర్సన్ అవ్వాలని కలరే కదా పరిస్థితి కూడా మారాలి. డబ్బులు ఏమి లేదు, రూపాయి కూడా లేదు. ఛానల్ ఓరే సబ్స్క్రైబ్ చేయండి బాబు అని దండం పెడతాను రా. అవును చూడండి నా మరదలు అదే నా మేన కోడలు నేను కనీసం రూపాయి పెట్టి ఇప్పుడు దాకా పీసి మెట్ట కూడా కొండకపోయినా. అబ్బో చాలా రూపాయలు అవ్వ చాలా దేవుడా. ఏమో చెప్పలేం కదా, ఏమో చెప్పలేము, ఏమో అవ్వచ్చాము మరి అంతే కదా. అంతే కానీ నిజ జీవితంలో సినిమా పనికి రాదు. కానీ ఇక్కడ అందరూ ఏం చేయాలంటే నిజ జీవితంలో సినిమా వర్కౌట్ కాదు, కానీ నిజ జీవితాన్ని సినిమా లెక్క తీస్తారు. సినిమాలో నిజ జీవితం వర్కౌట్ అవుతాయి, కానీ నిజ జీవితంలో సినిమా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మేము ముగ్గురు ఇక్కడ మాడుతున్నాం, చూసే జనాలందరూ ఏమనుకుంటారు, సరే ఆట పో చెప్తా పాపెట్రా. ఇప్పుడు మేము ఇద్దరం మాడుతున్నాం. ఇప్పుడు లైవ్లో చూసుకుంటే సరే వాళ్ళేదో బాణీలే పాపం వాళ్ళేదో పాపం ఫేమస్ అవ్వడం చేస్తారు అనుకుంటారు. కానీ చుట్టుపక్కల జనం ఏమనుకుంటారు, మెంటలగా నిజంగా పిచ్చిరేళ్ళగా వీళ్ళేంద్ర వీళ్ళు ఇంత నుంచి వాడుతున్నారు మెంటలో పిచ్చి అనుకుంటారు. అవును కదా అనుకుంటారట. కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి మారాల్సింది అందరూ నిజ జీవితంలో సినిమా వర్కౌట్ కాదు. ఆలోచన చేయండి, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు. చెప్పాడు ఆయన ఆ పెద్ద ఆయన కూడా, గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు, ప్రభుత్వం మారచ్చు. అదే వద్దులే ఇంకా నాదే అదే. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏం చేయాలంటే బిగ్ బాస్ చూడండి, ఆనందించండి, ఓట్లు వేయండి, గెలిపించండి. అంతేగాని నిజ జీవితంలో మీ ఇళ్లలో మీరు బిగ్ బాస్ హౌస్ రాగా మీ హౌస్లో 143 కాదు 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 అక్క నేను అది కదక్క అంటే వాళ్ళ హౌస్. ఓకే అది కరెక్ట్. అబ్బా థ్యాంక్స్ కాబట్టి ఖచ్చితంగా మీ హౌస్లో ఉండండి. మీ హౌస్లో పిలువమ్మా. డబ్బులు కూడా చేతులు ఒక నిమిషం. ఓకే థ్యాంక్స్. ఎలా ఉండాలి ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు పెరుకోకూడదు. కోపంతో ఏమన్నా అర్థం సార్. ఆడపిల్లలు అంటే డబ్బులు ఇవ్వాలండి, కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు డబ్బులు లాక్కున్నారండి బాబు. ఒక అమ్మాయి మొన్న ఒక అమ్మాయి పరిచయం చెప్పేదానండి, 10 రూపాయలు అంటే నీ జోబులో పెట్టుకొని ఇది చూసారా, మొదలైన నీ సంపాదన 10కి వచ్చింది. రేపు ఒక 10 లక్షలు, ఒక 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. ఖచ్చితంగా ఇలాంటి ఆడపిల్లలు ఉండాలండి ప్రతి ఒక్కరండి. గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే దయచేసి డబ్బులు అడిగే ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇది కరెక్ట్, డబ్బులు ఇవ్వాలి. ఆడపిల్ల అంటే ఏంటంటే మహాలక్ష్మి ధనలక్ష్మి. కాబట్టి లేడీస్ నమస్తే అదే అన్న చెప్తాను అది ఏంటంటే యూత్కి ముఖ్యంగా నాలాంటి యూత్కి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డబ్బుల విషయంలో జాగ్రత్త అండి. డబ్బులు ఏమి ఊరికే రావు అన్నాడు ఆయన.
ఓకే మామయ్య ఆ, తమ్ముడు, కాకా, రాత్రి ఉండు. తాతయ్య నేను రావచ్చా మధ్యలోకి? రా, వచ్చి వచ్చి దా మా చెట్టు 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 వచ్చి అయితే తమ్ముడు తమ్ముడు నీకు ఒక దా మా చెట్టు 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 యా తమ్ముడు ఉండు. తమ్ముడు నైట్ నీ మేనకోడలు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. ఏమని? నీ వీడియో చూస్తున్నాము. అరే ఫేమస్ ఆ, కుమార్ గడ ఓకే ఓకే సారీ సారీ చెప్పు పైత్యం ఎక్కువైంది. అయితే ఏమైందంటే ఒకసారి మామయ్య తమ్ముడు వద్దు మావయ్య, నేనే ఇష్టం మావయ్య. నా వీడియో చూసేటప్పుడు వద్దులే వద్దులే, విక్స్ తీసుకో మామయ్య, ఫిక్స్ తీసుకొని గొంతు బాగుంటది. అయితే ఒకటి ఉండు. ఆ, లేదు నా తమ్ముడు, ఆమె మా పాప. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి, నా తమ్ముడు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అన్న తమ్ములతోనే చూస్తా నేను, వేరే దురుద్దేశం నేను చూడాను. కానీ మా ఉండు రా, ఏడవద్దు నా తమ్ముడు, నేనుండగా నీకు ఏది ఓకే ఓకే అయితే నైట్ ఒక మాట చెప్పింది నీ మేనకోడలు, ప్రతి ఒక్కరు వినండి. చూడమ్మా, నీ తమ్ముడు ఎంత మనం ప్రతి ఒక్క వీడియో లైవ్లో పెడుతున్నాడు. ఎప్పటికన్నా సరే నువ్వు బాగుపడిన తర్వాత, బాగుపడకున్నా కానీ నీ తమ్ముడిని మాత్రం జాగ్రత్తగా చూసుకో. అప్పుడప్పుడు ఖర్చులు కూడా ఇస్తూ ఉండు. నువ్వు ఇవ్వకున్నా ఆ డబ్బులు నా చేతికి ఇస్తే నా మామయ్యకి నేను ప్రేమతో ఇచ్చుకుంటా అని ఎంత బాధపడింది అనుకున్నావు రాత్రి. అవునా? చాలా ఈఎంఐ ఆశీర్వాదం ఊడిపోయినట్టు ఉన్నది, ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లల్ని ఎవ్వరూ తక్కువగా అంచనా వేసి చూడకండి. చెప్పాడు ఆయన లెజెండ్ సినిమాలో బాలకృష్ణ చెప్పాడు.